సుమిత్ర, సుమారుగా గంట పాటు హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. అన్ని సర్కిల్లో కూడా సుమారుగా 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే మనకు తెలుస్తుంది. మరొక గంట పాటు కూడా నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కొండాపూర్ తో పాటు హైటెక్ సిటీ, అటు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేర్లింగంపల్లి, అమీర్పేట్ ఏరియాలో కూడా ఒక్కసారిగా 20 నిమిషాల పాటు కుండపోట వర్షం పడింది. చాలా చోట్ల 4 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 20 నిమిషాలు కురిసిన వర్షానికి ఇటు హైదరాబాద్ లో నగరంలోని చాలా ప్రధాన కూడళ్ల వద్ద కూడా మోకాళ్లతో నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను రాజ్భవన్ రూట్ల వద్ద ఉన్నాను, లేక్ వ్యూ గెస్ట్ వద్ద ఉన్నాను. ప్రతిసారి ఇక్కడ వర్షం పడ్డప్పుడు మోకాళ్లతో నీళ్లు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ వర్షాకాలం సీజన్ లో వరద నీరు చేరుకోవడం పరిపాటిగా చేరుతుంది. అందుకు సంబంధించి కూడా గతంలో ఇక్కడ సంబంధించి కొన్ని మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి మరొకసారి నీళ్లు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, రాజ్భవన్ రూట్ లో ప్రతి ఏడాది వానాకాలం సీజన్ లో మోకాళ్లతో నీరు చేరుకోవడం పరిపాటిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి వర్షాకాలం సీజన్ ముందు దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో రోడ్ల మీద వరద నీరు చేరుకునే ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ కాలువలు, డ్రైనేజీల మరమ్మత్తు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాత్ర కురిసిన వర్షానికే చాలా చోట్ల కూడా ప్రధాన రహదారులు రోడ్లు కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్, లకిడికప్పుల్, అమీర్పేట్, కుక్కట్పల్లి వంటి ఏరియాల్లో, అదేవిధంగా అసెంబ్లీతో పాటు కోటి వంటి ఏరియాలో కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మలక్పేటతో పాటు ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే వరద నీరు రోడ్డు మీద చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో కొంత ఎక్కడ ట్రాఫిక్ కొంత లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఇటు సాధారణ రోజుల్లో వర్షం పడితే వర్షం తోడు వరద నీరుతో కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే అలా కాకుండా కేవలం ఈ రోజు ఒక సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికైతే చాలా చోట్ల నీరు చేరిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఖైరతాబాద్ ఏరియాలో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటిని ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఫోకస్ చేసిన దృశ్యాలే మనకైతే చాలా చోట్ల కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట పాటు హైదరాబాద్ నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక కేవలం జీహెచ్ఎంసీ లిమిట్స్ లోనే కాకుండా కూడా ఇటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షం పడుతుంది. ముఖ్యంగా ఉప్పల్ తో పాటు సరూర్ నగర్, ఎల్బీ నగర్ ఇటు అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. చాలా చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం పడిన నేపథ్యంలో కొంత నగరవాసులు తీవ్ర ఇబ్బంది. రైట్ కిరణ్, మీరు కాసేపట్లో లైన్ లోనే ఉండండి. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచన, మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైనేజీలు తెరిచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచనను అలర్ట్ జారీ చేశారు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. మరో గంటలో భారీ వర్షం కురుస్తోనే అవకాశం కనిపిస్తోంది. డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇంతకు ముందు పడిన వర్షానికే పలు చోట్ల మొత్తం రోడ్లపైకి వాటర్ వచ్చేసాయి, చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటూ ఉన్నారు. అయినప్పటికీ మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లో డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కిరణ్, అంటే మీరు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు పడిన 20 నిమిషాలు పడిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి సిబ్బంది అలర్ట్ గా ఉందా? డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు చెప్తున్నారు.
సుమిత్ర, కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడింది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల కొంత మోస్తారు వర్షం పడుతుంది, కానీ మరొక గంట పాటు కూడా నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరిక అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇప్పటికే కొద్ది గంటల క్రితం కురిసిన వర్షానికే నగరంలో చాలా చోట్ల కూడా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరుకుంది, రోడ్ల మీదకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే తప్ప అందుకు మించి ఎక్కువ వర్షపాతం పడ్డా కూడా అందుకు సంబంధించిన డ్రైనేజీల సామర్థ్యం లేదు కాబట్టి మరొక గంట పడి, ఎందుకంటే సుమారు ఇందాక కొద్దిసేపటి క్రితం కేవలం ఒక 30 నిమిషాల పాటు పడిన వర్షానికే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 3 నుంచి 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల మీద వరద నీరు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని పలు సర్కిళ్లలో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వాటికి సంబంధించిన మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు వర్షాకాలం సీజన్ లో చిన్నపాటి వర్షం పడినా కూడా ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే రాజ్భవన్ రూట్ లోని లేక్ వ్యూ భవన్ ముందుంటాం. ఇక్కడ ప్రతి ఏడాది చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్డు మీదకి భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షాన్ని కూడా భారీగా వరద నీరు చేరుకుంది కాబట్టి మరొక గంట పాటు జీహెచ్ఎంసీతో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి, చాలా చురుగ్గా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వర్ష సూచన చెప్పింది. ఇక హైదరాబాద్ కావచ్చు, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా గంటలో భారీ నుంచి మోస్తారు అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం కూడా ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంటలో హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు జీహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షాకాలం సీజన్ సంబంధించి కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ సంబంధించి కూడా ఈసారి వర్షాకాలం సీజన్ లో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలి, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వర్షం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇటు జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకుని కనిపిస్తుంది. ఏ క్షణంలో అయినా ఎంత కొద్దిసేపట్లో అయినా కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సహజంగానే ఒక 10 నిమిషాల పాటు వర్షం పడితేనే చాలా చోట్ల మోకాళ్ళ పైకి నీరు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్చరికల నేపథ్యంలో నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.